audio jungle. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు అరసా మేము అరసా మీకు చాలా పని ఉంటుంది. రేపటి నుంచి మేమైతే అభ్యర్థులను ప్రకటించినాం. అభ్యర్థుల సభ కూడా ఉంది. రేపటి నుంచే మా ఎన్నికల కార్యాచరణ కూడా మొదలవుతుంది. పోతే నేను కూడా సభ ప్రారంభిస్తూనే ఉన్నా. నేను మొన్న గతంలో ప్రకటించినట్టుగా 50 రోజుల్లో 100 సభలు అనుకున్నాం. వాటి ప్రతి నియోజకవర్గానికి నేనే స్వయంగా పోయి ప్రజలకు అన్ని విషయాలు వాస్తవాలు ఏందో చెప్తాం. ఆ విధంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ 1 at a time, ప్లీజ్ 1 at a time. 1 బ్రదర్, మీరు తప్పు అవగాహనలో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుడు ఏంటంటే నాకు అర్థం కాదు. అదేం సిల్లీ క్వశ్చన్. అవి నడుస్తున్నాయండి, పని పూర్తి అవడేంది. ఇదేమి దిక్కుమాలి దందా, నాకు అర్థం కాదు. ఇంత నెగిటివ్ ఆలోచిస్తారా మీరు కూడా? ఐఎమ్ వెరీ సారీ. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఈ 2,60,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. కట్టిన స్టార్ట్ అయిన నడుస్తాను. మీకెందుకని బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి? వెరీ సారీ. ఏం గంట సేపు చెప్పినాక నువ్వు రామాయణం అంతే రావణ సీదేమో ఇదేం ప్రశ్న? అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇదొకటి నేనేమంటాను, మీ దృష్టిలో వృధా. ఇప్పుడు నేను గంట సేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సారీ. నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మాకు వచ్చిన సర్వేలలో ఐఎమ్ పుటింగ్ ఇట్ వెరీ స్ట్రైట్. మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఎవరు కూడా నియర్ కూడా లేరు. కనీసం దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అస్. ఇనమా బాబు, నేను పుల్లకుల్లని ఇప్పుడు నేను కేసీఆర్ కదా, నేను భయపడతానా? ఫ్యాక్ట్ ఈజ్ 82 నియోజకవర్గాలలో మేము 60% పైబడి ఉన్నాం. నేను ఆశామాషిగా చెప్తాను ఈ విషయం. 100 నియోజకవర్గాలలో మేము 50% పైన ఉన్నాం. ఇక ఉన్నాయి 119, నీకు తెలుసు, నేను చెప్పాకర్లు. 7 అయితే అవి ఎవరికి పోతే అది కూడా తెలుసు అందరికీ. ఇక 100 స్థానాలలో మేము 50% పైన ఉన్నాం. ఐ వెల్కమ్ ఇఫ్ దే ఆర్ యునైటింగ్. అన్ని కలిసి వచ్చినా మేము 50% పైన, మాకేం కాదు కదా. ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్, టీఆర్ఎస్ విల్ విన్ విత్ 100+ సీట్స్. అది మాకు ఉన్న విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం. మేము అట్లా మెదిలినాం, మాకు నమ్మకం ఉంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్రజల్లోకి పోయిన తర్వాత మళ్ళీ చర్చ ఏందండి ఇంకా? యూ కమన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మంచికైనా చెడ్డకైనా న్యాయ నిర్ణేతలు ప్రజలు. వెన్ ఐఎమ్ ఆఫరింగ్ యూ టు గో టు పీపుల్, దెన్ వాట్ ఈస్ బ్రిక్ బ్యాటింగ్ హియర్? నో పాయింట్. నౌ అసెంబ్లీ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ అండి. దాని గురించి చర్చ కాదు, పనికిమాలిన చర్చ అవుతుంది. ఎవరో ఒక్కరండి దయచేసి. अभी तक घंटा मैं वही बताया, 1 घंटा बताया भाई. नहीं आप तर्जुमा कर लो, मैं दोबारा नहीं बोल सकता. 1 घंटा पूरा बोला मैं. See, there was no need for me to go for polls in April. It's automatically they have to go. There is no need. There is a need to go to now. That's the reason we are going. What I am trying to say is the political fragility is improving day by day in the state, which I wanted to curb in toto. I have been appealing to the opposition, please prove the allegation. The allegations made are 100% mindless, meaningless and totally baseless. False allegations. All unlimited EDSC. Yes, I am alleging it. Could they prove a single allegation? All baseless, false allegations? Could they prove one single corrupt practice against my MLA, against my minister? And since the democracy permits, anyone can say anything. What is this nonsense? What is happening in the state? I humbly request all the press people. You are the journalists. You should do justice to the people. See, the simple issue is, I say again, unlimited EDSC. The ground was insufficient, vehicles were insufficient. I have seen with my own eyes, 30,000 vehicles were stranded on the ORR, and those fools bark like
utter flop. Is it utter flop? Your mind is utter flop. You are bankrupt. What nonsense you are speaking? There should be some meaning. So to curb this kind of political fragility, unlimited idiocy, I resorted to go to the court of people. Let the people take a call now. Why anybody should bother? Nobody has sacrificed, brother. I sacrificed my term. I am having full majority. I am enjoying total majority. Why should I cut my power? I cut it. I sacrifice it, but for the sake of the people of Telangana. Only to maintain the steady growth of the state. Only to protect the state from this bloody political fragility. I am very firm. क्या नहीं समझा मैं, क्या बात है? किसने लगाया भाई आरोप? यानी कि कांग्रेस डर रहा है, चुनाव में जाने के लिए कांग्रेस डर रहा है, इससे साफ जाहिर है। बस यही जवाब है मेरा, और क्या है? मैं क्या, राहुल गांधी क्या फैक्टर जी मालूम है सबको दुनिया में? द बिगेस्ट बफून इन द कंट्री, everybody knows. Whole country has seen in the open assembly how he went to Mr. Narendra Modi and hugged him, the way he is winking. वो क्या है? वो तो हमारे लिए प्रॉपर्टी है, जितना वो आए ना उतना हम ज्यादा सीट जीतेंगे. There is a limit. See, that is the reason, please. Rahul Gandhi inherited the legacy of the Congress Delhi Sultanate. He is the legal heir of the Congress Empire of Delhi. That is the reason I appeal to the people, let us not become slaves to Congress, slaves to Delhi. मैंने साफ बताया कि दिल्ली के लिए हमको कोई गुलाम नहीं बनना चाहिए. तेलंगाना का निर्णय तेलंगाना में होना चाहिए. ये तेलंगाना जनता फैसला ले. इन लोगों को इतना भी नहीं है, जाके दरवाजे के पास बाहर खड़े होते हैं 4-4, 5-5 घंटे. इनका हालत मैं जानता हूं. इनका टिकट भी यहां तेलंगाना में नहीं देते, दिल्ली में देते, भीख मांगते हैं लोग. हम वो नहीं चाहते. तेलंगाना शुड नॉट फॉरगो इट्स सेल्फ रेस्पेक्ट. दिल्ली के गुलाम हमको नहीं बनना है. वो मैं ज्योतिष नहीं हूं ना, कौन कब क्या करता मैं क्या जानता हूं. %100 వస్తే నీకు ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు 22,600 గ్రామాలకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక గ్రామాలు ఆవాసాలు కదా, గ్రామాలు మీకు ఆవాసాలు కూడా హ్యాబిటేషన్స్ అని ఆవాసం ఉంటుంది, మీరు అట్లా కాదు, అన్నిటికి వచ్చేసినాయి. జస్ట్ ఇంకొక 1,100ని అనదర్ 4-5 డేస్లో బల్క్ వాటర్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 46% డోర్ టు డోర్ కనెక్షన్స్ అయిపోయినాయి. అది చిన్న విషయం, అది ఆటోమేటిక్ ఏ ఊరికి ఆ ఊరిలో జరిగిపోతుంది. అవి ఇంకా రాబోయేటువంటి ఒక నెల 15 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. డోంట్ వరీ, ఇట్ ఇస్ మై ప్రామిస్ కదా. ఒకవేళ మేము ఇయ్యలేదు మా ప్రజలు ఓట్లేరు కదా, నీకెందుకు బాధ? కాళిదాస్ గారు చెప్పండి, ఆయన కానివ్వండి. అయినాక నిన్న గంట అయినా ఉంటారు, తొందర ఏం లేదు. నాకు ఇప్పుడు ఏం లేదు, అభ్యర్థుల మీటింగ్ ఒకటే ఉంది. ఇక నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా బ్రదర్, ఏది దాచుకొని కూడా అవసరం కూడా నాకు లేదు. ఎంఐఎం మేము డెఫినెట్గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. దయచేసి వినండి, మేము ఫ్రెండ్లీ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉండొచ్చు. ద క్వశ్చన్ ఈజ్, మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ను డిస్టాబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఢిల్లీలో ఆయనకు విషయం తెలిస్తే అక్కడి నుంచి నాకు స్టేట్గా ఫోన్ చేసినారు. क्या है चंद्रशेखर साहब, रियासत नहीं बने तक नहीं बने, आज बने. हाँ, तेलंगाना रियासत को जीने नहीं देते क्या? मैं आपके साथ हूँ, मैं సపోర్ట్ డిక్లేర్ करता. నేను రిక్వెస్ట్ చేయకుండా తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్లో ఈ రాష్ట్రం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలని చెప్పి వాలంటరీగా డిసిషన్ తీసుకొని సపోర్ట్ డిక్లేర్ చేసినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఆ రోజే మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి డిక్లేర్ చేసినాం. డెఫినెట్గా మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నామని.
ఖచ్చితంగా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నాం, అట్లే పనిచేస్తా ఉన్నాం. వాట్ ఈజ్ రాంగ్ అండి? మేము ఓపెన్గా చెప్తాం, దాచుకోలే. డెఫినెట్గా మేము సెక్యులర్ పార్టీ, 100% సెక్యులర్ ఉంటాం. కొంతమంది పాపం ట్రై చేస్తున్నాండి, కొన్ని పిచ్చి పిచ్చి ఏవో కళలు కానీ భ్రమలలో భ్రాంతులు చేస్తూ ఉన్నారు. మేము బీజేపీకి దగ్గర అవుతున్నామని ఇదైతే. మిస్టర్ మోదీ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ చీఫ్ మినిస్టర్. నాకు 66 అవసరాలు ఉంటాయి. నేను నిన్న కూడా మాట్లాడిన ఫోన్లో తప్ప, మా డిఫెన్స్ జాగా ఏమైంది సార్, ఎంతవరకు వచ్చిందని అడిగినాం తప్ప. చాలా విషయాలు వాళ్ళు అది కాన్స్టిట్యూషనల్ రిలేషన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ తప్పదు. ఎవరన్నా ఎల్ఏ అయినా మలే అయినా ఢిల్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మాట్లాడాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పిలిస్తే పోవాల్సిందే. అది గవర్నమెంట్ రిలేషన్, అది పర్సనల్ రిలేషన్ కాదు. మొన్ననే వచ్చి బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఆయన అంతకుముందు సార్ కూడా చెప్పిండు, మజిలీస్తో ఫ్రెండ్లీ ఉండేటువంటి టీఆర్ఎస్తో మనం ఎట్లా కలుస్తామా, మన కథలనే మన గోత్రం వాళ్ళ గోత్రం కలవనే కలవని మనం కిలాఫ్ ఉంటాం. బీజేపీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా మన దగ్గర కొంతమంది రాస్తారు. ఏం చెప్తాం? వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం, నవ్వుకొని పాడేస్తామని. యూ విల్ లాఫ్ ఎట్ దట్, అంతే కదా. మేమేం దాచుకోకుండా చెప్తున్నాం కదా, ఇంట్లో దాచుకు మాటకేం లేదు కదా. ఏంది బ్రదర్, ఈ కమిటీ ఇది కూడా ఇచ్చే, పేపర్స్ ఇచ్చేయండి వాళ్ళకి. ఇచ్చిండ్రా మేనిఫెస్టో కమిటీ? మేము కేశవరావు గారి అధ్యక్షతన ఒక 15 మందితో అపాయింట్ చేస్తూ ఉన్నాం. ఆ కాపీ కూడా మీకు ఇస్తారు. మేము ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పిన బ్రదర్, చాలామంది ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రకటిస్తే వరాలనుకున్నారు. అట్నే అసెంబ్లీ రద్దు ప్రకటించకూడదు. అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక రైట్ తప్ప ఏ మనిషి రైట్ కాదు. ఒక సింగిల్గా మా డిప్యూటీ సీఎం కడియం గారు చెప్పలేరు, నేను సింగిల్ సీఎంగా చెప్పలేను. ఇట్స్ రైట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే క్యాబినెట్ యొక్క హక్కు. అది క్యాబినెటే ఏకీకృతంగా చెప్పాలి, అది తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు. అందువల్ల ప్రకటించలేదు, టెక్నికాలిటీ. 2, తాయిలాలు ప్రకటిస్తారు, వరాలు గక్కనే ప్రకటిస్తారని ప్రకటిస్తే ఏమైతే, నేను చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుకి, ఈరోజు ఆపధర్మ ముఖ్యమంత్రి ప్రకటిస్తే తెల్లారి జీవో ఇష్యూ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అదర్వైజ్ అనెథికల్ అవుతుంది, అనైతికం అవుతుంది. కాబట్టి చెప్పకూడదు అట్లా. మేము నిన్నటి దాకా చెప్పగలిగినవి, క్యాబినెట్ డెసిషన్ తీసుకోగలిగినవి చెప్పినాం. వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డెఫినెట్గా 100% చేస్తాం. అయిపోయినాయి, అవి ఇంప్లిమెంట్ అయిపోయినాయి. బట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బాలు కట్ చేసినారు, అన్నీ అయిపోయినాయి. ఈ కాడి నుంచి కూడా డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ మేము పెద్దగా ఎటువంటి అడగోలుగా ప్రకటించాం. కానీ టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్లీ వీ హ్యావ్ అన్ అథారిటీ టు డిక్లేర్ అవర్ మేనిఫెస్టో. అంటే రాబోయే ఎన్నికల తర్వాత, రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, ప్రజలు దీవిస్తే మేము ఏమేం చేస్తామనేది కొద్ది రోజులలో కేశవరావు గారి అధ్యక్షతన స్టడీ చేస్తారు మా వాళ్ళు. ఇందులో అన్ని వర్గాలు ఉన్నారు, అందరు కూడా చోటు ఉంది. 15 మెంబర్స్ని పెట్టే ఉద్దేశం కూడా అదే. కొంచెం లార్జర్గా ఇప్పటిదాకా మేము ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతాం, వాటన్నిటిని ఎట్లా చేయాలా, ఇంకా పెంచాల్సిన ఏంటివి, రేపు 5 ఏళ్లలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మాకు అంత అవగాహన ఉంది. మేము ఎట్లా పెడతాడు చెప్పాం గుడ్డిగా. రాబోయే 5 years మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంటుంది, రిసీట్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేది ఒక అవగాహన ఉంది మాకు. కాబట్టి బాధ్యతగా మేము చెప్పాలి. మేము ఫుల్లీ కాన్ఫైడ్ ఇన్ అవర్ కెపాసిటీ అండ్ ది ట్రస్ట్ ఇన్ పీపుల్ ఈజ్ 100+ స్థానాలతో మేము గెలుస్తాం. ఎన్నెన్న అలయన్స్లు పెట్టుకోమనండి, ఏమన్నా పెట్టుకోమనండి, వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవరు కలుసుకుని మేము వద్దంటే ఊకుంటారా, లేకపోతే కలుస్తారా? వాళ్ళని మేము కలుగుకుండా కలుస్తారా? కలవరు కదా. కాబట్టి మేము మా దారి మేము పోతా ఉన్నాం. మేము స్పష్టంగా డిక్లేర్ చేసినాం, మేము ఒంటరిగానే పోరాటానికి పోతామని. ఒంటరిగానే పోతున్నాం. మజిలీస్ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పినాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఏం అరమరికలు లేవు. అభ్యర్థులను ఆల్రెడీ 105 ప్రకటించినాం, మిగిలిన జస్ట్ ఓన్లీ 14. అది పెద్ద ఇష్యూ కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అక్కడ ఉంది, రన్అప్లో కాకుండా అని. సో దట్ దెర్ ఇస్ నో రాంగ్ డెసిషన్ అని చెప్పి అనుకున్నాం. రాబోయే 2, 3, 4 రోజుల్లో వాళ్ళని పిలిచి నేను కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడతాం. మిగతా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం షార్ట్ పీరియడ్, వీలైనంత షార్ట్ పీరియడ్లో. మేనిఫెస్టోలో కూడా భవిష్యత్తులో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాం. ఆయన అన్నాడు సార్, ఆయన మాట్లాడింది ఒకళ్ళు దయచేసి एक मिनट పెట్టారు. చాలా వరకు కాదండి, 100% చేసినాం. నేను ఏమంటున్నాను బ్రదర్, సారీ, ఉద్యోగ నియామకాలు వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం. ప్లీజ్ నోట్ ఇట్ కైండ్లీ. వాళ్ళు 10 yearsలో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాం. దెన్ దే షుడ్ కీప్ క్వైట్. దే నో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఆల్ ఆర్ బేస్లెస్, మైండ్లెస్, మీనింగ్లెస్ అలిగేషన్స్. ఈ ఆడ పుంజుకుంటుందా నాకు అర్థం కాదు.
ఏడ ఉంచుకున్నాయా బాబు? ఎక్కడ నాకు అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కదా. కాంగ్రెస్ పార్టీకి పలానా స్టేట్లో ఒక 20 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాను చెప్తాదా? ఎక్కడ ఇండియాలో ఏ స్టేటో చెప్పు. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం ఆగే. 20 సీట్లు పార్లమెంట్ సీట్లకు ఈ రాష్ట్రంలో మేము గెలుస్తాం అని చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏ రాష్ట్రం పేరు చెప్పండి. కాంగ్రెస్లో ఏ మొగాని చెప్తారో చెప్పమనండి. పలానా స్టేట్లో మేము ఒక 20 సీట్స్ గెలుస్తాం చెప్తాదండి? ఆ పొజిషన్ ఉందా? వీళ్ళకు ఉండొచ్చు పాపం భ్రాంతి, మాకుంటుంది అట్లా భ్రాంతి, మేము రియలిస్టిక్గా ఉంటాం. వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన కాడ నారాయణ ఖేడ్లో ఆయన కొడుకే అభ్యర్థి. మేము 53,000 మేరతో గెలిచినాం. ఈ కాంగ్రెస్ పుంజుకున్నట్ట పోయినట్ట. పాలేరులో వెంకటరెడ్డి గారు చనిపోతే ఆయన భార్య సుచరితారెడ్డి గారే అభ్యర్థి. మేము 46,000 మేరతో గెలిచినాం. ఏడ పుంజుకున్నదని కాంగ్రెస్. చాలా క్రిటికల్ అని భావించే జిహెచ్ఎంసీలో 5 సీట్లు అలా కాంగ్రెస్కు. కాంగ్రెస్ మాకు భయం, దాంతో కథన వచ్చినాయంటే జిహెచ్ఎంసీలో వచ్చినాయా? ఆ నారాయణ అన్నాడు కానీ పాపం సిపిఐ చెవు కోసుకుంటాను. నేను బతిరాన ఉండగరా ఆయన కౌంటింగ్ నాడు హైదరాబాద్. మళ్ళీ ఒంటి చెవు నారాయణ చూడబుద్ధి కాదు నాకు. మళ్ళీ ఇప్పుడు మిడకాయ కోసుకుంటాడు ఇప్పుడు. అంటే నేను అని బట్టిగా యుఫోరియాలో మాట్లాడు వేరు. ప్రాక్టికల్ ఇప్పుడు గత 4 ఏళ్లలో జరిగిన ఉప ఎన్నికలు కానీ వాటి ఫలితాలు కానీ మంచి కానీ మీ అందరి ముందున్నాయి కదా, ప్రపంచం ముందు. అవన్నీ అట్లుండగా బట్టి పక్కకు పెట్టి ఏదో కాంగ్రెస్ పుంజుకుడు ఏడ పుంజుకుని ఏమైనా వద్దనరా పుంజుకుంటే? ఇక పుంజుకునేందుకు గుంజుకునేందుకు దా ఎలక్షన్ పోదాంపా. ఆడ ప్రజలు తెలుస్తారు కదా నువ్వెంత పుంజుకున్నావు నేనెంత పుంజుకున్నాను. ఆడ కొడిచేపాయ కథ. ఇక దానికి చొక్కాలు తీసుకుంటే ఎందుకు అనవసరంగా? ఇప్పుడు నేను ఎక్కడ తీసుకుపోయిందండి? దే షుడ్ బి వెరీ హ్యాపీ. నిజంగా వాళ్ళు పుంజుకుంటుంటే, నిజంగా మేము తన వీక్ అయి ఉంటే, వాళ్ళు అన్నట్టు మేము మా వాగ్దానం అమలు చేయకపోతుంటే మేము భయపడాలి. వాళ్ళకేం భయం నాకు అర్థం కాదు. దే షుడ్ బి వెరీ హ్యాపీ. దే షుడ్ వెల్కమ్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఇండియాలో వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇలా తెలంగాణ ఎంప్లాయీస్. తర్వాత గత ప్రభుత్వాలు బానిస చాకరీ చేయిస్తే చిన్న తరహా ఉద్యోగులు అనేక మంది, నేను చదివితే శాంతాడంత జాబితా ఉంది. వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఐకేపీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంక ఇట్లా అనేక మంది ఎవ్వరు చేయని దేశంలో ఎవరు చేయని పని మేము చేస్తాం. ఇవాళ కూడా ఒక తెలంగాణ చేసే ఒక పని ఉంది. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అట్లా అనేక మంది చిన్న తరహా ఉద్యోగులకు నేను జీతాలు పెంచినాను. నిన్నగాక మొన్న కూడా ఒక 2-3 పెంచినాం. నేను మళ్ళీ కూడా మనం చేస్తాను చిన్న తరహా ఉద్యోగులకు ఇంకా కూడా పెంచాలన్న ఆలోచన కేసీఆర్కు ఉంది. ఈ పార్టీని గెలిపించుకోండి, మంచిగా చల్లగా బతకండి. ఏమంటారండి? ఉంటుంది కదండి, అది మా బాధ, మీకెందుకు? అది మేము సంజాయించుకోవడం పిలుచుకుంటాం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండేది 119 మంది, మా మెంబర్స్ ఏమో 70 లక్షల మంది. అవుతారా 70 లక్షల మంది ఎమ్మెల్యేలు? నేను కాదు, నువ్వు ముఖ్యమంత్రినే చేయలేవు. కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, ఎవరెక్కడ అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవుతారు. I am sorry, these are all silly things. I don't want to answer this question. There is no meaning. There is no meaning. Nothing was seen. అట్లేం లేదండి, అట్లేం లేదు. చాలా చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అనేక పనులు మేము స్టార్ట్ చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చరిత్రలో ఎప్పుడు లేనంత బాగా రోడ్లు ఉన్నవి. అన్ని చాలా పనులు చేసినాం మేము, ఇంకా చాలా ఉన్నవి. పారిశ్రామికీకరణ చేస్తూ ఉన్నాం. 7,000 పరిశ్రమలు కొత్తవి వచ్చినాయి. ముందు కూడా ఖచ్చితంగా చేస్తాం. మీకు ఏం అరమరికలు లేవు. సంక్షేమం ఉంది, శాశ్వత ప్రాతిపదికన చేసేవి ఉన్నాయి, దీర్ఘకాలికంగా ఉన్నాయి. అవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇరిగేషన్ పనులు జరిగేది వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. మిషన్ భగీరథ వాళ్ళ కళ్ళ ముందు ఉంది. కరెంట్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా రూపాంతరం చెందేది వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఇవన్నీ సంక్షేమం కాదు, ఇవన్నీ అభివృద్ధి పథకాలు. Sorry, I did not get you.
I'm sorry to tell you once again, you do not know KCR, I don't scare of anybody. I only scare for the people. We are not scared of anybody. Sorry. What is that? How can I comment on that? Somebody may love Modi. We have seen Rahul Gandhi loving him and hugging him. Like that, anyone can love anybody. How can I say for that? There are people who love me. There are people who love Rahul. So many people. How can I make a comment on that? It is up to the people to love. Whom should they? Yes, I stand by that. I stand by that. I amply clear. I just now I told to my daughter-like reporter, I am amply clear in my mind. I told this openly to the Honorable Prime Minister and to the entire Union Cabinet much before the 29 state chief ministers in the recently held Niti Aayog at Delhi. Centralization is growing. Yes, I am straight alleging this. I told the Honorable Prime Minister openly why Center is keeping education subject with them. Why they are not reviewing the concurrent powers list. Why they should be concurrent list at all. Why the state should not be given autonomy. Why health department is kept with the central government. What is that they have to do? Coastal area, different diseases are there. Cold area, there are different diseases. What the center has to do with that? Rural development, why it is kept with the center? Urban development, why are keeping with them? They should all give it away to the states, which they are not prepared. We have been demanding in the future to go. I will unite all the regional parties for demanding greater autonomy to the states, transfer of so many subjects to the state. This is KCR, my demand will continue. अरे अभी बोला ना भाई मैं कोई नजदीकी नहीं है कोई नजदीक यहाँ नहीं है भाई वहाँ दूसरा क्वेश्चन ही पैदा नहीं होता नहीं देखिए कोई नजदीक है ही नहीं है वेरी सॉरी नहीं है बोलने के बाद सवाल ही कहाँ से देयर इज नथिंग इट्स ऑल रबिश ఏదండి ముందుంటే ఎవరికి ఎలక్షన్ తర్వాత వదిలిపట్టుకుంటారు రాహుల్ నాకు అర్థం కాదు ఎలక్షన్ అయిపోతే తలవాళ్ళకి నా తెలియదు ఇంకేముంటుంది ఆఫ్టర్ ఎలక్షన్ దేర్ నథింగ్ విల్ రిమైన్ యూనో ఏ టీడీపీ ఉన్నదా పొత్తు పెట్టుకోవడానికి ఏదో చర్చ నాకు అర్థం 17 సర్వేలు తెప్పిస్తే ఎక్కడ కూడా 0.1 0.2 తప్ప ఎక్కడ లేదు ఆ లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారా ఒకటి ఇనే ఒకటి రెండవది అట్ట పెట్టుకుంటే కాంగ్రెస్ పాపం డిపాజిట్ కూడా రావు రీజన్ వైజ్ పొద్దున లేస్తే మా మీద అబాండాలు వేసే చంద్రబాబు నాయుడు పొద్దున లేస్తే కృష్ణానది మీద ఉత్తరాలు వేసే చంద్రబాబు నాయుడు కేసులు వేసే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో గోదావరి నీళ్ళ కాడ కృష్ణా ప్రాజెక్టుల కాడ వీళ్ళు పోయి కావాలని పెత్తనం పెట్టుకుంటారా నాకు అర్థం కాదు ఇది రాజకీయమా దాన్ని మీరు సమర్థిస్తారా ఇది వార్తనా కాంగ్రెస్ టీడీపీ పొత్త ఎంత అసహ్యమైన ఎంత జుగుప్సాకరం సిగ్గు ఉండాల మళ్ళీ ఆంధ్ర పార్టీని తెచ్చి వాళ్ళకి ఇదే అంటున్నా గులాంగిరి అని అనేది తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పార్టీలో గులాం కావద్దు తెలంగాణ స్వతంత్రంగా ఉండాలి లేచినోడో లేవనోడో తెలంగాణనే శాసనకర్త ఉండాలి దాట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ సాధించడం నీకు అభ్యంతరం ఉందా అరే అవునా ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా మొగోడాన్ని నేను మొగోని కావచ్చు తప్ప ఎవరికైనా అదే చెప్పేదినే బెస్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ యూ ఎన్టీ రామారావు కన్నా మొగోడా కేసీఆర్ అని నేను కావచ్చు తప్పని వద్దా నేను చెన్నారెడ్డి కన్నా మొగో నేను ప్రూఫ్ కాలేదా చెన్నారెడ్డి పేరేంటి నేను తెచ్చిన తెలంగాణ కాదంటవా ఏం అదర్ సైడ్ టోటల్ నా సైడ్ అంతా నీ ముందు మళ్ళీ అదర్ సైడ్ ఎక్కడ మళ్ళీ వేరే సైడ్ నాకు చూడా కథ ఇది నువ్వు మా ఇంట్లో పంచాయతీ పెట్టిస్తావా ఏంది
అవన్నీ న్యాయవాదులు చూస్తారు, నీకెందుకు ఆ బాధ? అది న్యాయవాదులు చూస్తారా బాబు, కోర్టు చూస్తుంది, న్యాయ కాదు. ఏం కూర్చున్నాయా నాకు అర్థం కాదు. No restriction, nothing. There is nothing like a caretaker government. నేనేమా చెప్పు. There is nothing like a caretaker government in the Constitution of India. The government of the day is considered to be the government. That's all. అయితే ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది నైతికపరమైన ఆబ్లిగేషన్, మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మేము మా లిమిట్స్, ఐ నో మై లిమిట్స్, ఐ విల్ బిహేవ్ అకార్డింగ్లీ. మేము మీకు 120 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యనంత జర్నలిస్ట్ సంక్షేమం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, ఇళ్ల జాగాలు ఇస్తామని చెప్పినాం. ఐ స్టిక్ టు మై వర్డ్. సుప్రీంకోర్టులో ఉన్న లిటిగేషన్ వల్ల మీ అందరికి తెలుసా విషయం, మీరు ఎవరు ఇన్నోసెంట్స్ గారు. నేను పర్సనల్ కూడా ప్రయత్నం చేసినాను, నా పిఏని పంపించినాం. కానీ అక్కడ సుప్రీంకోర్టులో లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ మై ఓన్ లిమిట్. డెఫినెట్గా మా జర్నలిస్టులు అందరికీ కూడా నేను చెప్పిన, ఒక ఓన్లీ రాసే జర్నలిస్టులకే కాదు, ఫోటో జర్నలిస్టులకు కావచ్చు, కెమెరా జర్నలిస్టులకు కావచ్చు, అందరికీ కలిపి అద్భుతమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తాం. కాలనీ కట్టడానికి కూడా ఆర్థికపరమైన కొంత సహకారం కూడా చేస్తామని చెప్పినాం. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను చెప్తున్నా కదమ్మా, సుప్రీంకోర్టులో లిటిగేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ లిటిగేషన్ ఇన్ సుప్రీం కోర్ట్ విచ్ ఐ కెనాట్ ఎక్సీడ్. ఐ హ్యావ్ మై లిమిట్. నేను నా సిన్సియారిటీ చెప్తా ఉన్నా, నేను చేస్తా తప్పకుండా. కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇయ్యలేదు, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇచ్చినారు. ఎక్కడెక్కడైతే ఫెసిలిటీ ఉందో మా మినిస్టర్లు కూడా చాలా దగ్గర ఇప్పించినారు. అవకాశం ఉన్న చోట ఇప్పిస్తూ ఉన్నారు. వీ విల్ కంప్లీట్ ఈవెన్ దట్ ఆల్సో. తప్పకుండా ఇస్తాం. నాకెటో తెలుస్తుంది, నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను, నాకెట తెలుస్తుంది అంటున్నది, నాకెట తెలుస్తుంది అంటున్నా. సారీ, మంచిగానే ఉంటే మంచిగానే, ఇంక మళ్ళీ మార్పు ఎందుకుంటే నాకు అర్థం కాదు. అంతే కదా, ఏమంటారు బ్రదర్? డెఫినెట్గా చేస్తాము. నేను నా లిమిట్స్ నాకు నేను చెప్పి, నేను ఆ లిటిగేషన్ వల్ల చేయలేదు. మనకున్నాయి ఇప్పుడు, తప్పకుండా దాన్ని చేస్తాం. ఏమంటారండి? ఎట్లా పెట్టినా నష్టం లేదు. ఎందుకంటే ఓడిపోయిన వల్ల ఇవి బదనాం, ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇండియాలో. నిజంగా మొన్న యూపీఏ 2 గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు బదనాం పెట్టిండ్రు, మొన్న మోడీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బదనాం పెడతారు. వాళ్ళు ఉన్నప్పుడే జనరల్ ఎలక్షన్ జరిగాయి. ఈవీఎం నిజంగా అట్లా లంగతనం చేసే పని అయితే పవర్లు ఉన్నాడు ఓడైపోడిగా. ఎట్లా మరి కాంగ్రెస్ పోయి బీజేపీ ఎట్లా వచ్చిందండి? అంతే కదా. కాబట్టి అనవసరం. దానికి నేను ఏమంటున్నా వినండి ప్లీజ్. దానికి ఎన్నికల కమిషన్ ఉంది, డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీవీ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. వెంటనే రసీదులాగా వస్తుంది, కనపడుతుంది అక్కడ. దాన్ని చించి డబ్బాలో వేస్తున్నారు అక్కడ, ఆల్మోస్ట్ బ్యాలెట్ పెట్టేలాగా. దానికి లిమిట్ పెడుతున్నారు, ఇన్ని రోజులు అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. కోర్టులో లిటిగేషన్ వచ్చింది అనుకోండి, అక్కడ రీకౌంట్ అవుతుంది. కాబట్టి దానిలో నాకు ఇప్పుడు వీవీ ప్యాట్ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఈవీఎం మీద సందేహపడవలసిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. బట్ బ్యాలెట్ పేపర్ పెట్టినా నష్టం కూడా లేదు, నథింగ్ రాంగ్. నన్ను ఇట్లాడితే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, సాధ్యమవుతుందా? చూద్దాం ఏం జరుగుతుంది. Not at all, because not at all. Election Commission or the Government of India or the two houses which run the nation have not come to any conclusion. No decision was taken. Had there been a decision, I would have definitely gone with that. Since there is no decision, now I have taken my own path. How can anybody find fault? EC has made very serious, the EC very amply clearly made, unless there is a constitutional
adjustment, constitutional amendment, it cannot be done, it is impossible. So government of the day has never initiated. So I have taken my own path. किस चीज के बारे में बस मैं चाहता हूं और हो जाएगा, आप बेफिक्र रहिए। हमने इलेक्शन कमीशन ने कंसल्ट किया है, मैंने खुद बात की है, बिल्कुल उनके साथ चुनाव होगा, आप बिल्कुल बेफिक्र रहिए। हाँ అర్థం కాలే కేసీఆర్ ఉంటాడు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకుంటారు? సింపుల్ ముచ్చట దానిపై రాద్దాంతం ఎందుకు? అది మీరిద్దరు అనుకున్నారా నిన్న? నేనేమంటున్నా అంటే, ఆయన గతంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, ఆయన వచ్చి పార్టీలో చేరుతాడు. అప్పుడు డ్యూ డిస్కషన్ చేర్చుకున్నాం. ఆయనకి ఎంత సముచితమైన, ఎంత అనతి కాలంలో, చాలా షార్ట్ పీరియడ్లో ఎంత ఉత్తమమైన గౌరవం పార్టీ ఇచ్చిందో మీ అందరి ముందు ఉంది. మరి అంతకన్నా ఉన్నతంగా అయితే పార్టీ ఇవ్వలేదు, పార్టీ దగ్గర ఉండేది అది మేము ఇచ్చినాం. ఆయన వస్తేనే అడ్వైజర్ పోస్ట్ పెట్టాం. దాని తర్వాత రాజ్యసభ వస్తే ఆయన కోరినాడు, పెద్ద ఆయన కదా పాపం అడిగిండని చెప్పి తీసేయవద్దని పెట్టాం. దాని తర్వాత నిజామాబాద్ పార్టీ వాళ్ళందరూ యునానిమస్గా ఒక తీర్మానం చేసి పంపినారు. ఆయన కొడుకు వేరే పార్టీ పోయిండు, డిస్టర్బ్ చేస్తున్నారు, ఈయన మందలిస్తలేడు, వేరే కూడా మాకు డౌట్స్ వస్తున్నాయని చెప్పినారు. దాని మీద నేను నిర్ణయం తీసుకోలేదు. కేశవరావు గారు మేమంతా మాట్లాడుకున్నాం, దిస్ వాస్ పెండింగ్. తదనంతరం మరి ఆయన ఒక మాట రాసింది, దాన్ని చూస్తాం, పార్టీలో పరిశీలిస్తాం. చాలా పేదేం బాంబులు వేలే ప్రళయమైన బదలయ్యే విషయం కాదు అది. ఆయన చేరిండు, వచ్చిండు, ఉన్నాడు, మేము సంస్థ రీతిన గౌరవించాం. స్వీకరిస్తే ఉంటే ఆయన ఇష్టం ఉంటాడు, పోతే పోతాడు, మీద పడుచుకో. బట్ వీల్ టేక్ ఎ డెసిషన్. ఏదండి బ్రదర్, నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా, హంబ్లీ, వెరీ హంబ్లీ సబ్మిటింగ్. జర్నలిస్టులు అందరికీ కూడా నా ప్రార్థన, అందరూ అనుకునే ఫ్రంట్లు వేరు. కొందరు మాట్లాడతారు కూడా చాలా సిల్లీగా. మన పక్క రాష్ట్రమైన మాట్లాడు, 25 సీట్కి వెళ్తే చక్రం దింపుతాం. మాది చక్రాలు దింపే ఫ్రంట్ కాదు డెఫినెట్లీ. ఇంతకుముందు నేను చెప్పినట్టు కంకరెంట్ లిస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ కావాలి రాష్ట్రాలకు. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ తప్ప 2 పార్టీలు 3 పార్టీలు ఏకం చేసే డ్రామా కట్టి అటువంటి ఫ్రంట్ కాదు. డెఫినెట్లీ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం నేను ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంటే బలంగా నిలబడుతుంది, అది అద్భుతంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. మేము ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పింది నేను జ్యోతిషం అబ్బాయి, నాకు అర్థం కాదు. ఎంఐఎం అయితే మాకు ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ ఉన్నాం, ఇప్పటికీ రేపటి కూడా అట్లే ఉంటాం. ఎందుకు విడిపోతాం మేము, నాకు అర్థం కాదు. అవసరం ఏముంది మాకు? మేము బీజేపీతో మేమెట్లా కలుస్తామే బాబు? మా జాతకాలు, మా గోత్రాలు పడాయి. మేము 100% సెక్యులర్, వాళ్ళతో మేమెట్లా కలుస్తాం? నాకు అర్థం కాదు. సందర్భమే రాదు. క్వశ్చన్ డజ్ నాట్ సి బదర్. 2 విషయాలు ఇక్కడ. ఒక పార్టీగా, ఒక రాష్ట్రాన్ని నడిపే పార్టీగా ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇష్యూ బేస్గా సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నితీష్ కుమార్ గారు నా ఫ్రెండు, ఆయన నాన్ బీజేపీ పార్టీ, అఫ్కోర్స్ బీజేపీతో అలయన్స్ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి అవకాశం వచ్చింది, ఏది రాజ్యసభ వైస్ చైర్మన్. ఆయన ప్రత్యేకంగా నాకు లెటర్ రాసినాడు, పర్సనల్గా ఫోన్ చేసినాడు, రిక్వెస్ట్ చేసినాడు. మిగతా ఈ దేశంలో ఎవ్వరూ అడగలేదు నన్ను. మేము ఏం చేస్తాం అనుకుంటే చాలా సపోర్ట్ చేద్దాం చేసినాం. ఇష్యూ బేస్డ్, సేమ్ లిమిటెడ్ ఇష్యూ, అంతవరకే. ఇప్పుడు అడగనోనికి మేము పోయి తాంబూలం పట్టుకపోయి ఉండాలని మేము సపోర్ట్ చేయాలన్నా? ఎవడైతే అడిగిండో మనం సపోర్ట్ చేసినాం. అట్లా ఉంటాయి అనేక విషయాలు. అది లిమిటెడ్ సపోర్ట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని దేశం కోసం చేసేటి ఉంటాయి, దేశం ఇంట్రెస్ట్లో చేసేటి ఉంటాయి. అటువంటి కాడ చేస్తాం. కానీ సిద్ధాంతపరంగా మాత్రం డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ 100% వీఆర్ ఏ సెక్యులర్ పార్టీ అండ్ వీ విల్ రిమైన్ సెక్యులర్. ఏమంటారు బ్రదర్? ఇప్పటికైతే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు. ఆ పార్టీ అధ్యక్షుడే మమ్మల్ని తిరస్కరించాడు. అమిత్ షా గారు డైరెక్ట్ హైదరాబాద్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎంఐఎంతో ఫ్రెండ్ ఉండే పార్టీ మనతో ఎట్లా కలుతుందా, సమస్య లేదు, రిజెక్ట్ అని చెప్పిండు ఆయన. ఓమని చెప్పిండు కదా, మీరే రాసిన పేపర్లో నేనే చదివాను. నేను ఏమంటే లేని దాన్ని అనవసరంగా మనం ఊహించి అదంతా ఎందుకు మనకు మనసు ఖరాబ్ చేసుకున్నాడు?
ఉంటుందా లేదా నాకెట్లా తెలుస్తుందండి? నువ్వు యాంటీ మోడీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు భయ్, నేనెట్లా అనుకోవాలి? ఎలక్షన్ పోతే తెలుసు. ఇప్పుడు యాంటీ కేసీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ పోదాంపా, తెలుస్తుంది ఇప్పుడు యాంటీ కేసీఆర్ యాంటీ కాంగ్రెస్ తెలిసిపోతుంది. ఎలక్షన్ జరిగితే కానీ తెలియదు. అన్ని ఆరోపణలు మనంతా మనం పెడితే తప్పు కదా. ఫర్ మోడీ కూడా ఉండొచ్చు కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం? జరగని ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది కదా. నాకు తెలిసి వాళ్ళు పెద్ద గెలువరు. ఆయన ఏదో మాట్లాడితే పాపం లక్ష్మణ్ గరీబ్ గాడు. నాకు కూడా ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి గారు అయితే అనండి మేము. ఆ బీజేపీ వాళ్ళకి అయితే అంతే ఉండదు. ఇక వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ మధ్య. వాళ్ళకి అటెందో మనకు తెలియదు. అయితే మీకు తెలియదా? నాకు తెలియదు. ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా గొప్ప వాళ్ళు. అదే పెద్ద డేంజర్ కథ. మాటలకి ఏంటంటే ఎన్నైనా మాట్లాడచ్చు కదా. రేపు పొద్దుకి వరకు ప్రధానమంత్రి కావాలని నాకు ఉంది. అయితేనా? కళలు మస్తుగా ఉంటాయి. అట్లుంటుందా? ప్రాక్టికల్గా తెలంగాణలో బీజేపీ పొజిషన్ ఏందో దానికి అత్యంత మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు మనం అనవసరం లేనితోటి వాళ్ళు ఏదో పాపం ఆశించి మాట్లాడతారు. అది నిజమవుతుందా? ఏమంటారండి? Which chartered flight you mean? Every time I am not using. No, I am sorry. You are wrong, thoroughly wrong. I used it only 4 occasions. Why should you bother about that? Yes, public money, I know how to spend, how to not to spend. As a chief minister, my vehicle, whether it is a chartered or unchartered flight, is not decided by me. The security agencies of the state do decide. You should know that. Can anybody in the state say that I misuse the public money? If some fool says I don't count, sorry. నేను అయితే ఇంతకుముందే చెప్తే మళ్ళీ ఎందుకు లేని పంచాయతీ? ఏదండి? నువ్వు లీస్ట్గా చక్కగా చూడలేదు. అరే రామన్, నేను ఏమంటున్నాను, నువ్వు చక్కగా చూడలేదా లిస్టు? అరే మా ఉప్పల అభ్యర్థిని ప్రకటించి నువ్వు చూసుకో కదా. నేనేమంటున్నా అంటే మాకు చర్చలు నేను చెప్పిన నేను ఆ కారణాలను పడితే నేను చెప్తాను. యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్గా ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ కదా. దేనికి సంకేతమైనా టీఆర్ఎస్ గెలవడానికి సంకేతమా? ఇంకా తోక సంకేతం ఉంటుందా? కేసీఆర్ టీఆర్ఎస్ గెలిపిస్తారా? ఏం చేస్తారా? నాకు అర్థం కాదు. నువ్వు కాంగ్రెస్ ఉన్న కాడ ఇది కూడా చేయలేనే మరి కొన్ని. దానికి ఏం చెప్తావు? 100% డౌట్ ఎందుకు? అది చూడబోతారు కదా. ఇప్పుడు చెప్పడం ఎందుకు? సందర్భాన్ని బట్టి జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.